దీన్ని ఎడీనియం బేబీ ప్లాంట్ అంటారు. అంటే విత్తనం వేసినప్పుడు చిన్న మొక్క వస్తుంది ఫస్ట్. నేను కొన్ని విత్తనాలు వేశాను. అవి ఒక్కొక్కటి మీకు చూపిద్దామని చెప్పి అంటే ఎదిగే కొలది ఎలా ఉంటదన్నది మీకు చూపిస్తాను. అయితే ఫస్టు నాకు కొన్ని వచ్చినప్పుడు కొన్ని ఒక్కో దాంట్లో వేశాను. అవన్నీ మీకు చూపిస్తాను వేరుతో సహా. ఇలాగ ఫస్ట్ ఇందాక చూపించిన తర్వాత ఇది కొంచెం కింద కాండం కిందే పెరుగుతుంది, లావు అవుతుంది అనమాట. స్టార్టింగ్ కిందలాగా పెరుగుతుంది. ఇలా పెరిగిన దాన్ని మనం ఏం చేయాలంటే కంటైనర్ అంటే చిన్న చిన్న పెద్ద కుండీల్లోకి మార్చుకుంటూ ఉండాలి. ఫస్ట్ చిన్న వాటిల్లో వేయాలి. ఎదిగే కొలది కుండీల్లో పెద్ద సైజు కుండీలు వేస్తూ ఉండాలి. మరీ పెద్ద సైజు అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎడీనియం అనేది చాలా అందమైన మొక్క, ఖరీదైన మొక్క. ఇది ఎదగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ ఇలాగ మనకిది ఎక్కువగా మనకి ఎక్కువగా బాన్సాయిల కింద వీటిని తయారు చేస్తారు రకరకాలుగా. అయితే మన ఇంట్లో పెంచుకునేటప్పుడు మామూలుగా పెంచుకుంటే సరిపోతుంది. ఇదిగో నెక్స్ట్ సైజ్ ఇది సైజు కొంచెం పైకి పాదం కాండం ఇంకా పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత వీటి యొక్క సైజ్ చూస్తే కనుక మనకి ఇలాగా ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తామంటే చిన్న చిన్న వాటిల్లో టబ్బల్లో చిన్న చిన్న ప్లాస్టిక్ వాటిల్లో కవర్లో వాటిల్లో మనం ముందు వేసుకోవాలి. చిన్న బిర్యానీ డబ్బాలు కుండీలు లేనప్పుడు అప్పుడే పెద్ద కుండీలోకి మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. చిన్న చిన్న వాటిల్లో మార్చిన తర్వాత అప్పుడు సైజుని బట్టి మనం కుండీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగో నాది అసలు సంవత్సరం మొక్క ఇది నాకు దగ్గర 3 కలర్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ తెచ్చింది. ఇది సీడ్ ద్వారా వచ్చిందే. ఫ్రెండ్స్ దగ్గర సీడ్ తీసుకుని నేను వేసిన మొక్క ఇది. అయితే ఇది 1.5 ఇయర్ పట్టింది నాకు ఈ సైజులోకి రావడానికి. ఇది చక్కటి లైట్ పింక్ అనమాట. ఇది చాలా అందంగా ఉంటుంది. అసలు చెట్టు నిండా ఫ్లవర్స్ ఉంటాయి. నావి ఆల్రెడీ షార్ట్స్లో ఉంటుంది దీని యొక్క మొత్తం ఫ్లవరింగ్ ఉన్నప్పుడు. ఇది ఇంకో కలర్, రెండో కలర్. ఇదిగో చూసారా, ఇది ఇంత సైజుని బట్టి ఇది లావుని బట్టి మనం ఇయర్స్ చెప్పొచ్చు. దీన్ని లైట్ పింక్, ఇది రేఖ. ఇందాక చూసిందేమో ముద్దలో వైట్, ఇదైతే లైట్ పింక్ అనమాట. రేఖ అంటారు. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి మనకి ఎడీనియంలో. అయితే అన్ని కలర్స్ బాగుంటాయి. ఎప్పుడు అందంగా ఉంటుంది. చెట్టు నిండా ఫ్లవర్స్ ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా మందులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ వీడియోలో చేశాను. అలోవెరా జెల్ ఇవ్వాలి దీనికి, లేదా బనానా పీల్స్ ఇవ్వచ్చు. ఆర్గానికే ఏదైనా ఇవ్వచ్చు. అంతేగాని కెమికల్ మందులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇది ఎండ ఎక్కువ ఉన్నట్లయితే ఫ్లవర్స్ బాగా వస్తాయి. వీటికి మనం మామూలుగా అన్ని కుండీల్లో ఎలా అయితే దీన్ని పెంచుకుంటామో అలాగే దీనికి కూడా కంపోస్టు, వర్మీ కంపోస్టు, ఆవు పెంట, ఇసుక కలిపి మట్టి కలిపి దీన్ని మనం కుండీ రెడీ చేసుకోవాలి. అయితే దీనికి అస్తమానం వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వాటర్ ఇస్తే ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. ఎక్కడికన్నా వెళ్ళినా దీనికి మనం వాటర్ పోయిపోయినా ఇదేమీ అవ్వదు, అలానే ఉంటుంది. దీనికి ఎప్పుడు చక్కగా ఫ్లవరింగ్ వస్తుంది. ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు దీని సీడ్స్ వస్తాయి. దీనికి ఇయర్లో టూ టైమ్స్ సీడ్స్ వస్తాయి. అప్పుడు మనం ఆ సీడ్ని గమనించి బాగా సైజుకి వచ్చిన తర్వాత దాన్ని మనం కలెక్ట్ చేసుకుని చిన్న మొక్కల కింద రెడీ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇచ్చుకోవడానికి కూడా బాగుంటుంది. అయితే దీని కేరింగ్ కూడా పెద్ద ఏమీ ఉండదు. దీన్ని ఎలా వదిలేసినా మంచిగా ఫ్లవర్స్ వస్తాయి. చక్కగా వీటిని ఆకులు మనం కట్ చేయాలి లేకపోతే ట్రిమ్ చేయాలన్న అదేమీ లేదు. చక్కగా దాని అంతటా అది అలా వదిలేస్తుంది, పెరిగిపోతుంది. చక్కటి ఫ్లవర్స్ ఇస్తుంది మనకి. ఎంతో అందంగా ఉంటుంది. ఎడీనియం అంటే నర్సరీలో చాలా కాస్ట్ ఉంటాయి. కావాలంటే అడగండి.
ఇది సైజు వయసు పెరిగే కొద్దీ దాని కాస్ట్ ఎక్కువ పెంచుతారు. ఇలా చిన్నయి అయితే తక్కువ రేటే ఉంటది గానీ, అందుకనే మనం సీడ్స్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఎక్కువ మనం హ్మ్, ఎండలోనే ఉంచాలి. ఇలా రకరకాల సీడ్స్ ఎక్కువ రకరకాల బోన్సాయిల కింద మనం చిన్నటిలో తయారు చేసుకోవచ్చు. అందంగా ఉంటుంది. ఈ విధంగా మనం ఎడేనియాన్ని పెంచుకుంటే అందంగా ఉంటది. దీన్ని ఎండలోనూ పెట్టుకోవచ్చు. మామూలుగా నీడలోనూ పెట్టుకోవచ్చు. ఇదిగో ఇదొకటి మీకు చూపించడం కోసం తీశాను. ఇది చూసారు కింద ఎలా పెరిగిందో. ఈ విధంగా పెరుగుతుంది. ఇలాగా కాండం లావయిపోతుంది కిందది. దీన్ని తీసి మనం వేరే ఒక దాంట్లో పెద్ద కుండీలో వేసుకోవాలి. మనం ఇది మొత్తం పూర్తిగా మునక్కూడదు. వేళ్ళు ఒకటే భూమిలో ఉండాలి. ఆ లావైన భాగం అంతా బయటకే ఉండాలి. అప్పుడే చెట్టు అందంగా ఉంటుంది. ఇదిగో నేను ఏం చేశాను, చిన్న ప్రయోగం చేశాను. దాన్ని తీసి దీనికి అందరూ చేస్తున్నారని చెప్పి కట్ చేసి మధ్యలో దీనికి కట్టాను. బతికింది. అంటే గ్రాఫ్టింగ్ చేశాను. అది కూడా వచ్చింది చక్కగా. నెక్స్ట్ టైం ఎక్కువ మొక్కలు చేస్తాను. ఈ విధంగా ఎడేనియాన్ని తెచ్చుకోండి. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.